కేసన్న గారి మనస్సు ఎట్లా ఉంటుందంటే, ఈయన గారు చేబ్రోలో సేవకు వచ్చాడు, నేను తెనాల్లో సేవలో ఉన్నాను. అప్పటికే నేను అక్కడ సౌండ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. కేసన్న గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 250 యాంప్లిఫైర్ కొనిపెట్టండి, రోజు నేను సభలకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా, అప్పటి వరకు రన్నింగ్ టీంలో నేనే కదా ఉన్నాను అంటే, నీకు అంత అవసరమా 250 ఎక్కడ అని 50 కొనిపెట్టాడు, 45 యాంప్లిఫైర్ కొనిపెట్టాడు. ఈయన వచ్చి చెబ్రోలో నాకు చాలా ఇబ్బందిగా ఉంటే నాతోనే ఒక 250 యాంప్లిఫైర్ కొనిపెట్టి ఆయనకి ఇప్పించాడు. అర్థమైందా? ముట్లూరు అట కూటమి పెట్టాడు, నేను పెట్టాను అప్పుడు, అది ఓపెన్ చేశాను 250. మామూలు వాడు కాదు నాయన. థ్యాంక్ యూ. చెప్పుకోవాలి అప్పుడప్పుడు మనం. నాకంటూ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది, మీకు తెలుసు కదా. నేను అప్పటికే పాటగాన్ని, వాక్యం చెప్తున్నాను, సేవ చేస్తున్నాను. నాకేమో 50 యాంప్లిఫైర్ కొనిపెట్టి 45 యాంప్లిఫైర్, నాతోనే 250 కొనిపెట్టాడు ఆయనకి. ఈ సత్య మార్గంలో ఆయన నడిపించిన మార్గమే ఇవాళ ఈ స్థితిలో నిలిపింది. హల్లెలూయా.